హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. ఏపీ రాజకీయాలు గ్యారంటీల పథకాల చుట్టూ తిరుగుతున్నాయి. కర్ణాటక, తెలంగాణలో సక్సెస్ అయిన 6 గ్యారంటీల మాదిరిగానే సూపర్ 6 స్కీమ్ ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దానిలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇప్పటికే సభల్లో చంద్రబాబు హామీ ఇస్తున్నారు. మహిళల ఫ్రీ జర్నీ స్కీమ్పై విస్తృత ప్రచారం కూడా చేసేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ స్కీమ్పై అధికార వైసీపీ కూడా ఫోకస్ పెట్టింది. ఫ్రీ జర్నీ స్కీమ్ వైపు మహిళలు మొగ్గు చూపుతుండడంతో సీఎం జగన్ ఆ దిశగా దృష్టి సారించారు. ఈ విషయంలో ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో అధికారంలో ఉన్న వైసీపీ ముందుగానే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. సంక్రాంతి తర్వాత అమలుకు జగన్ సర్కార్ ప్రణాళికలు రచిస్తుండడం ఆసక్తి రేపుతుంది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత అధికారుల నుంచి రిపోర్ట్ తీసుకుంది. సంస్థపై ఎంత భారం పడుతుంది, కర్ణాటక, తెలంగాణలో అమలు చేశాక పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న అంశాలపై నివేదిక ఇచ్చారు ఆర్టీసీ అధికారులు. సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసి లగ్జరీ బస్సుల్లో రాయితీ ఇవ్వడంపైన సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు. నిర్ణయం తీసుకుంటే పురుషులు, ఆటో డ్రైవర్ల సమస్యలకు ఎలా చెక్ పెట్టాలన్న అంశంపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 300 కోట్ల జీతాలు చెల్లిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 40 లక్షల మంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా అందులో 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి రోజుకు 17 కోట్ల ఆదాయం వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలైతే ఏపీఎస్ఆర్టీసీకి రోజుకు 4 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని అంచనా. సంక్రాంతి కానుకగా మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.